అమ్మమ్మ ఇవేమిటి? ఇవి చెమ్మకాయల చెట్టు ఇది. ఓకే, నువ్వు ఎప్పుడైనా తిన్నావా చిన్నప్పుడు? నేను చిన్నగా ఉన్నప్పుడు తిన్నా. మా అమ్మ చేసేది చెమ్మకాయల కూర. ఓకే, అయితే ఇప్పుడు మన చెట్టు చెమ్మకాయలు తెంపిన. చెట్టు పెట్టింది పెరిగి చెమ్మకాయలు కూడా వచ్చినాయా? వచ్చేసినాయి. ఇగో మక్క బుట్టలు, అవి కూడా చెమ్మకాయ చెట్టు పెట్టినప్పుడే ఇవి పెట్టిన మక్క బుట్టలు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు మనం చెమ్మకాయల కర్రీ వండుదాము. ఫస్ట్ ఏం చేయాలమ్మమ్మ? ఇగో చెమ్మకాయలను ఇట్లా మనం సన్నగా కట్ చేసుకోవాలి, చిన్న స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. ముదిరిపైన చేయొద్దు, లేతగా ఉన్నాయి తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసి ఇవి మంచిగా ఒకసారి కడగాలి. ఓకే, కడిగేసి కడాయి తీసుకొని మనం కొంచెం వాటర్ వేసి కుక్ చేయాలి వీటిని. ఓకే, ఒక 10 నిమిషాలు మనం కుక్ చేసి పెట్టుకుంటే కొంచెం పచ్చి వాసన అంతా పోతుంది. ఓకే, బాయిల్ చేయాలా కుక్ చేయాలి? బాయిల్ చేయాలి. వాటర్ వేసి చేయాలని ఒకటే కొంచెం 10 నిమిషాలు మనం కుక్ చేసేద్దాం దీన్ని. ఓకే, వాటర్ తోని 10 నిమిషాలు కుక్ చేసేసాలి. ఇవి అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అమ్మమ్మ? కొంచెం 10 నిమిషాలలోనే కుక్ అయిపోతుంది. వాటర్ కొంచెం ఉంటుంది, కొంచెం వాటర్ వేసినా కాబట్టి కొంచెంలోనే ఉడికిపోతుంది. ఓకే, ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఇది తింటే. కానీ ఇది మనకు మార్కెట్లో ఎక్కువ దొరకాయి ఇవి చెమ్మకాయలు. ఇగో ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసేసి ఆవాలు, కొంచెం అంత శనగపప్పు వేసుకుంటే మనం తినేటప్పుడు కొంచెం వాడొకటి ఇడొకటి పంటికి తలుగుతుంది కదా, మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఒక ఆనియన్స్ తీసుకున్నా, చిన్న కట్ చేసి వేసేసిన. ఇది మంచి కొంచెం ఫ్రై అయిపోయింది. ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేయాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఒక స్పూను పసుపు, కొంచెం 2-3 రెబ్బలు కరివేపాకు వేసేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు పసుపు వేసేసుకోవాలి. ఎంత? కొంచెం ఒక స్పూన్ సరిపడంత, చిన్న స్పూన్, చిన్న స్పూను వేసేసిన. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి ఉడకబెట్టిన చెమ్మకాయ ముక్కలు ఇవన్నీ వేసేసి మంచిగా కలబెట్టాలి ఇదంతా. అయితే మనం చిన్న మంట మీద చేయాలి, ఇది పెద్ద మంట పెట్టద్దు, చిన్న మంట మీద ఉడకనియాలి. పెద్ద మంట పెడితే మనకు అడుగంటుతుంది. మనకు చిన్న మంట మీద కుక్ అయితే మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు, లేకపోతే మాడిపోతుంది అడుగు. అయితే ఒక స్పూను సాల్ట్ సరిపడంత, ఒక స్పూను కారము దానికి సరిపడినంత. ఎవరు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే అంత బాగుండదు, కొంచెం మీడియంగానే వేసుకోవాలి. అంతే, ఇట్లా మనకు కొంచెం ఫ్రై అయినాక అది మనం తోటి ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి మంచిగా కలబెట్టాలి. కలబెట్టి ఇప్పుడు మనము కొంచెం అంతా ధనియాల పౌడర్ వేసుకోవాలి, కొంచెం గరం మసాలా, మనం ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి గరం మసాలా వేసేసి కొంచెం అంతా కరివేపాకు ముందు వేసినాం కదా, ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. వేసేసి ఒక 5 నిమిషాలు కుక్ కానియాలి. ఇప్పుడు మనకు తమ్మకాయల కూర రెడీ అయిపోయింది అన్నట్టు.